ఏప్రిల్ 2, 2025 నుండి మన భారతదేశంపై ప్రతీకార టారిఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మన భారతదేశం కూడా నష్ట నివారణ చర్యలను చేపట్టడం జరిగిందనమాట. ఇందులో భాగంగా మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గారు శ్రీ పీయూష్ గోయల్ గారు అమెరికాలో పర్యటిస్తూ రెండు దేశాల మధ్య ఈ యొక్క టారిఫ్ సంబంధిత సమస్యలను చర్చల ద్వారా సానుకూల పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. మరోవైపు అమెరికా ఉత్పత్తులకు సంబంధించి మన భారతదేశంలో విధిస్తున్న టారిఫ్లకు సంబంధించి ఏ ఉత్పత్తులపైన ఎంతెంత టారిఫ్ ను గతంలో కన్నా ప్రస్తుతానికి తగ్గించడానికి వీలవుతుందో వీటికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ రెండు దేశాల మధ్య, భారతదేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్యాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే 2024లో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య $129.2 బిలియన్ వాణిజ్యం జరిగింది. అయితే ఇందులో మన భారతదేశానికి అమెరికా నుండి దిగుమతుల వాటా కేవలం $41.8 బిలియన్ మాత్రమే అన్నమాట. అదే మన భారతదేశం నుండి అమెరికాకు జరిగిన ఎగుమతుల వాటా $87.4 బిలియన్ గా ఉందన్నమాట. అంటే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అమెరికా నుండి మనం దిగుమతులు చేసుకుంటున్న వాటికన్నా మన భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతుల వాటా ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువగా ఉందన్నమాట. అంటే మన భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో మనం అమెరికాకు చేస్తున్న ఎగుమతుల వాటా 17.7% అన్నమాట. అదేవిధంగా మనం అమెరికా నుండి దిగుమతులు చేసుకుంటున్న మొత్తం వాటా 2.7% మాత్రమే అన్నమాట. మన దిగుమతుల్లో అమెరికా దేశం నుండి దిగుమతులు చేసుకుంటున్న వాటా కేవలం 2.7% మాత్రమే అన్నమాట. ఎగుమతుల్లో అయితే మొత్తం భారతదేశ ఎగుమతుల్లో 17.7% అమెరికాకే మనం ఎగుమతులను చేయడం జరుగుతుందన్నమాట. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రెసిప్రోకల్ టారిఫ్ విధానాన్ని తీసుకొని వస్తే ఎక్కువగా నష్టపోయేది మన భారతదేశ వాణిజ్యమే అన్నమాట. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తున్నది ఏంటంటే ఇండియా ఈజ్ టారిఫ్ కింగ్ అన్నమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఆటోమొబైల్ రంగం పైన మన భారతదేశం విధిస్తున్న ట్యాక్స్ 100% ఉందన్నమాట. మరికొన్ని సందర్భాల్లో 102%, మరికొన్ని సందర్భాల్లో 120% కూడా ఉందన్నమాట. ఈ కారణం చేతనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారతదేశాన్ని టారిఫ్ కింగ్ గా పేర్కొనడం జరుగుతోందన్నమాట. ఈ యొక్క సుంకాల సమస్యను పరిష్కరించుకోవడానికి మన భారతదేశం కూడా తెరవెనుక ప్రయత్నాలను చేస్తోంది. రెండు దేశాలు కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పైన చర్చలు జరుపుతున్నారన్నమాట. త్వరలో ఈ సమస్య ఒక కొలికి రాబోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారికి ఆప్తమిత్రుడు కావడం చేత ఈ సమస్య యొక్క తీవ్రతను సాధ్యమైనంత త్వరగా చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవచ్చు. కానీ ఇలాంటి సమస్య మరోసారి ఉత్పన్నం కాదని గ్యారంటీగా చెప్పలేమన్నమాట. మరో అధ్యక్షుడు వచ్చినప్పుడైనా సరే ఇలాంటి సమస్య మరోసారి ఉత్పన్నం కావచ్చు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే మన భారతదేశం ఏం చేయాలనే విషయాన్ని మనం పరిశీలిస్తే ముఖ్యంగా మన ఎగుమతులను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు క్రమక్రమంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అమెరికాకు ఎగుమతులను క్రమక్రమంగా తగ్గించుకుంటూనే అందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆసియా దేశాలతో మన వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడం, ఆఫ్రికా ఖండ దేశాలతో మన వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం, దాంతో పాటుగా దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలు అంటే మరీ ముఖ్యంగా బ్రెజిల్, అర్జెంటీనా, పెరు లాంటి దేశాలతో మన వాణిజ్య సంబంధాలను విస్తృతం చేసుకుంటూనే యూరోపియన్ యూనియన్ దేశాలతో మన వాణిజ్య సంబంధాలను మరింత దృఢతరం చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పటికే యూరోపియన్ యూనియన్ తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను కూడా చేసుకోవడం జరిగింది. ఇటీవలే ఒప్పందాలపైన చర్చలు కూడా చిట్ట చివరి దశకు రావడం జరిగిందనమాట. సో మన భారతదేశం అమెరికాతో వాణిజ్యాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూనే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయన్నమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అమెరికాతో మనం పూర్తిగా వాణిజ్య సంబంధాలను తగ్గించుకోలేం. కారణం ఏంటంటే అమెరికా అనేది ఒక బంగారు గని లాంటిది అనమాట. అమెరికాతో వ్యాపారం అనేది
బంగారు గనిలో తవ్వే కొద్ది బంగారాన్ని మనం సంపాదించుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అమెరికాతో ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ మన వాణిజ్యం దెబ్బతినకుండా తగిన ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన భారతదేశం పైన ఉందన్నమాట. దాంతోపాటు మన భారతదేశం చేయాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తయారీ రంగాన్ని శక్తివంతం చేసుకోవాలి. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నమాట. స్వార్థ రాజకీయాలు, పొలిటికల్ కరప్షన్ ఇలాంటి ఎకో సిస్టమ్ ను నియంత్రణ చేస్తూ పూర్తిగా మన భారతదేశ డెవలప్మెంట్ పైన మన రాజకీయ నాయకత్వం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త కొత్త టెక్నాలజీస్ ని మన భారతదేశం సొంతంగానే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బ్రహ్మోస్ మిసైల్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డిమాండ్ నెలకొనుంది. మరి ముఖ్యంగా చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న అనేక దేశాలు ఈ బ్రహ్మోస్ మిసైల్ ని మాకు అమ్మండి అని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని మన భారతదేశానికి ప్రపోజల్స్ పంపిస్తున్నాయన్నమాట. కారణం ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్ ని ఫస్ట్ ఫేజ్ లో ఇండియా ప్లస్ రష్యా కలిపి డెవలప్ చేసినప్పటికీ సెకండ్ ఫేజ్ లో మన భారతదేశమే తన సొంత టెక్నాలజీని జోడించి మరింత అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఫలితంగా బ్రహ్మోస్ మిసైల్ ని భూమిపై నుండైనా ప్రయోగించవచ్చు, ఆకాశం నుండైనా, సముద్రం నుండైనా, వార్షిప్ పై నుండి కూడా శత్రు లక్ష్యాలను టార్గెట్ చేయడానికి 100% సక్సెస్ రేటును ఈ మిసైల్ కలిగి ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రపంచ భవిష్యత్తు టెక్నాలజీ పైన డిపెండ్ అయిందనమాట. మనం ఎంత సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసే కొద్దీ మన వాణిజ్యం మరింత పెరుగుతుందన్నమాట. ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది కేవలం డిఫెన్స్ సెక్టర్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను మీకు. అదే విధంగా ఇక్కడ చేయాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన భారతదేశ తయారీ రంగం ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచంలోని వివిధ దేశాలకు సప్లై చేయడానికి కావలసిన సప్లై చైన్ సరఫరా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకి మన భారతదేశం కూడా మరింత అనుసంధానం కావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ సప్లై చైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వస్తువు యొక్క ధరను నిర్ధారించేది సప్లై చైనే అన్నమాట. ఒక వస్తువును తయారు చేయడానికి అయిన ఖర్చు ప్లస్ సప్లై చేయడానికి అయిన ఖర్చే ఒక వస్తువు యొక్క ధరను నిర్ధారణ చేయడం జరుగుతుందన్నమాట. బట్ అయితే ఇవన్నీ 1 year లోనూ 2 year లోనే చేయడానికి సాధ్యం పడదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట. వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని మన భారతదేశ విదేశాంగ విధానంలో కూడా ఎప్పటికప్పుడు కావాల్సిన అప్డేట్ చేసుకుంటూ అవసరమైన మార్పులను, స్ట్రాటజీస్ ని మార్చుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడే మన దేశానికి ఎదురవుతున్న సమస్యల తీవ్రతను తగ్గించుకునేకి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.